పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కౌలికొరా ప్రాంతంలోని బంగారు గనిలో కొండ చర్యలు విరిగిపడడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆచూకీ తెలియరాలేదు. గనిలో తవ్వకాలు చేస్తుండగా ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడడంతో బంగారం వెతుకులాటకు వెళ్లిన వారిలో 10 మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. గనిలోకి బురద నీరు ప్రవేశించి చుట్టుముట్టడంతో శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొనిపోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సిరియాలోని వాయువ్య ప్రాంతంలో అమెరికా జరిపిన వైమానిక దాడిలో అల్-ఖైదాకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహమ్మద్ అల్ హబీర్ను అమెరికా సైన్యం హతమార్చింది. తీవ్రవాద గ్రూపులను నాశనం చేసి వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ వైమానిక దాడి జరిగిందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మహమ్మద్ అల్ హబీర్ మరణాన్ని ధృవీకరించింది. అమెరికా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, అమెరికా ఆస్ట్రోనైట్ విల్మోర్ ఉమ్మడిగా స్పేస్ వాక్ చేశారు. ఐఎస్ఎస్ కు బయట భాగంలో చేయాల్సిన మరమ్మతులను పరిశీలించారు. ఇరువురు కలిసి స్పేస్ వాక్ చేయడం ఇదే ప్రథమం. 8 నెలలుగా ఐఎస్ఎస్ లోనే చిక్కుకున్న వీరు ఎప్పుడు తిరిగి వస్తారనేది నిర్ధారణ కాలేదు. భూమికి 420 కిలోమీటర్ల ఎగువన స్పెయిన్ దేశపు పైభాగాన స్పేస్ వాక్ చేసినట్లు నాసా తెలిపింది. ఇద్దరు వ్యోమగాములను త్వరగా వెనక్కి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా నాసా తెలిపింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి రేపు సభకు సమర్పించనున్నారు. బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు, మరలా మార్చి 10వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు 2 విడతలుగా జరగనున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే 10 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలితకు సంబంధించిన ఆస్తులను ఫిబ్రవరి 14-15వ తేదీలలో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. జయలలితకు చెందిన 1562 ఎకరాల భూమి, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, 10,000కు పైగా చీరలు, 750కి పైగా జతల చిప్పులు, గడియారాలు, ఇతర విలువైన వాస్తులు ఉన్నాయి. వీటి విలువ సుమారు 4,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. జయలలిత వారసులుగా తమను గుర్తించాలని దీపా వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేస్తూ ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. 2025-26లో భారత వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.3 నుండి 6.8% మధ్య ఉండవచ్చని ఒక అంచనా. ఇది 2023-24లో నమోదైన 8.2% వృద్ధి రేటుతో పోలిస్తే గణనీయంగా తక్కువ. తయారీ రంగం బలహీనపడటం, కార్పొరేట్ పెట్టుబడులు తగ్గడం వృద్ధి రేటును ప్రభావితం చేస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ 8.2%గా ఉంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇది 6.48%కి తగ్గవచ్చని ఒక అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి శనివారం నుండి కొత్త మార్కెట్ భూముల విలువలు అమలులోకి రాబోతున్నాయి. ఆయా ప్రాంతాల ప్రాతిపదికన 10% నుంచి 20% వరకు ధరలు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త మార్కెట్ విలువల అమలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖను ఆదేశించింది. భూములతో పాటు నిర్మాణ విలువల పెంపు కూడా ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి రానుంది. తన జీవితంలో ఇవి ఉద్విగ్న భరిత క్షణాలని పదవీ విరమణ పరేడ్ సభలో డీజీపీ ద్వారకా తిరుమలరావు వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా అంటిపెట్టుకున్న యూనిఫామ్ ఇకపై ఉండదు అనేది ఎమోషన్ గా అనిపించిందని అన్నారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని చెప్పారు. పోలీసుల పనితీరు మెరుగుపరిచేందుకు సంస్కరణలు తెచ్చిపెట్టినట్లు ఆయన తెలిపారు. క్రమశిక్షణ, నిజాయితీ సంకల్పం కలిగి ఉంటే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. విధి నిర్వహణలో లేనప్పటికీ తన మనసు పోలీసుల చుట్టూనే ఉంటుందని ఆయన అన్నారు. విశాఖపట్నం మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆన్లైన్ గేమ్స్ వద్దని వారించిన కన్నతల్లిని కుమారుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. కళ్యాణి ఆసుపత్రి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్ వద్దని తల్లి మందలించి ల్యాప్టాప్ తీసుకుని దాచిపెట్టడంతో ల్యాప్టాప్ ఇవ్వమంటూ తల్లితో గొడవ పెట్టుకుని కోపంతో చాక్తో తల్లిని పొడిచి హత్య చేశాడు. ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని కళ్యాణి ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రి సమీపంలో ఒంటిపై గాయాలతో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 2,700 కోట్ల వ్యయంతో 26.3 ఎకరాలలో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించనున్నారు. 32 లక్షల చదరపు అడుగుల భవనాలతో పాటు 2,000 పడకల సామర్థ్యం, 500 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్,
30 స్పెషాలిటీ అధునాతన వసతులతో 41 ఆపరేషన్ థియేటర్లు, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన అవయవ మార్పిడి శస్త్రచికిత్సా విభాగం ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, సిఎస్ శాంతకుమారి, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.